అసెంబ్లీ ఎన్నికల ముందు ట్రై చేస్తే లోక్సభ ఎన్నికల ముందు వచ్చింది మీ ఇంటర్వ్యూ. అంటే ఇక అప్పుడు వాళ్ళ అక్కడ గోరలో ఉన్న కదా ఈ బీజేపీ పెట్టిన కథ. బి గ్రేడ్ వారు సెకండ్ గ్రేడ్, సి గ్రేడ్ అంట, నేను డి గ్రేడ్ అట. ఓరి పిచ్చి మొండా కొడుకుల్లారా, నా అంత స్టార్ అవడనుండా తెలంగాణలో ఆ మూర్ఖులకు తెలియాలి కదా. నేను డ్యాన్స్ వేస్తే 100 రోజులు ఆడిన సినిమాలు. నేను కారులో వెళ్తుంటే చీకట్లో కూడా బాబు అనిపోతున్నట్టు, అంటే అది నీడకి దళిత ముఖ్యమంత్రి నినాదం అయినా ఓడగొట్టిన నేను గెలిచి. మీరు కార్యకర్తల పైన బూతులు తిట్టినారు, కాళ్ళు లేపినారు అని చెప్పి ఆ ఇష్యూ. పిచ్చి ముండా కొడుకులు, పిచ్చి వెధవలు. ఏమనిపించింది సార్ అప్పుడు? ఏమనిపించింది ఇంకా మీకు మైండ్కి? ఫు అనిపించింది. ఆ టైంలో కాంగ్రెస్ పార్టీలో చేరారని మన ఆలోచన కానీ మీకు సన్నిహితులు చెప్పడం కానీ? ఎప్పుడు రాలేదు తమ్ముడు, రాదు. 8 రాష్ట్రాల్లో ప్రచారం చేసిన బీజేపీ నాకు ఏమైనా ప్రచారం చేసింది? ఎవడన్నా వచ్చి వెధవా సర్పంచ్ని గెలిపించగలరా ఈ కిషన్ రెడ్డిలు, లక్ష్మణులు? అటు చంద్రబాబు నాయుడు చూశారు, ఇటు కేసీఆర్ని చూసినారు, బీజేపీని చూసినారు. ఏ పార్టీ నాయకుడు అంటే మీకు బాగా ఇది సార్? అంటే చంద్రబాబే. మీరు మంత్రిగా ఉన్నప్పుడు కూడా షూటింగ్ వెళ్ళినారా సార్ అప్పుడు? కొన్ని వెళ్ళినా సార్. ప్రస్తుత రాజకీయాలు చూసుకుంటే రాష్ట్రంలో బీజేపీకి సంబంధించి బీజేపీ, కాంగ్రెస్, డిఐ విధంగా ఉన్నాయి. బీఆర్ఎస్కి సంబంధించి సార్ నాయకులందరూ పార్టీలు మారుతున్నారు. దీనిపైన ఏమంటారు సార్? దీని ఏమంటారు తమ్ముడు, ఎవడు ఇష్టం వాడిది కదా. సొంత లబ్ధి కోసం పార్టీ మారుతున్నారు కదా సార్ నాయకులు. సొంత లబ్ధి కోసమా, వాడు ఉంచుకున్న ముండ కోసమా? అంటే మీకు అక్కడ కూడా మిమ్మల్ని అభిమానించే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువ అభిమానులు నాకు ఆంధ్రాలో. ట్రైన్లే ఆపేవాళ్ళు నా కోసం. వైట్ పేపర్ లాంటి మీకు మైనస్ పాయింట్ మీ కోపమే అని చెప్పి చాలా మంది అంటుంటారు. తప్పును సహించను. అలాంటిది మీకు ఒక మంచి పార్టీలో టికెట్ వచ్చింది, ఎమ్మెల్యే అయినారు, మంత్రి అయినారు. అంతో ముందుకు సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అయినారు, ఇటు రాజకీయాల్లో సక్సెస్ అయినారు. ఏమనిపిస్తుంది సార్ తలుచు? అది గోల్డెన్ లైఫ్ తమ్ముడు. కొందరికి అది భగవంతుడు ఇస్తాడు. నేను స్టూడెంట్గా నెంబర్ 1. నమస్తే, వెల్కమ్ టు టుడే టుమారో. నేను మీ నరేష్. ఈరోజు మన ముఖ్య అతిథి అటు సినిమా ఇండస్ట్రీలో ఇటు రాజకీయాల్లో సక్సెస్ అయిన లెజెండరీ యాక్టర్, మాజీ మంత్రి బాబు మోహన్ గారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. చాలా రోజుల నుంచి మీ ఇంటర్వ్యూ ట్రై చేస్తున్నాం సార్. ఇక నీకు కొద్దిగా బిజీగా తిరుగుతున్నాగా తమ్ముడు. అసెంబ్లీ ఎన్నికల ముందు ట్రై చేస్తే లోక్సభ ఎన్నికల ముందు వచ్చింది మీ ఇంటర్వ్యూ. అంటే ఇక అప్పుడు వాళ్ళ అక్కడ గోరలో ఉన్న కదా ఈ బీజేపీ పెట్టిన కథ. 3వ లిస్టులో నా పేరు రావటం, వాళ్ళంట నా ఏదది నా గ్రేడు నాకు డిసైడ్ చేశారు. యూస్లెస్ ఫెలోస్. ఓకే, ఏమని సార్? యూస్లెస్. నా గ్రేడ్ డి గ్రేడ్ అంట. నేను ఏ గ్రేడ్ వాళ్ళు టాప్ లీడర్స్ అంట, బి గ్రేడ్ వారు సెకండ్ గ్రేడ్, సి గ్రేడ్ అంట, నేను డి గ్రేడ్ అట. ఓరి పిచ్చి మొండా కొడుకుల్లారా, నా అంత స్టార్ అవడనుండా తెలంగాణలో ఆ మూర్ఖులకు తెలియాలి కదా. నేను డ్యాన్స్ వేస్తే 100 రోజులు ఆడిన సినిమాలు. నేను డి గ్రేడ్ అట. వీళ్ళు రోడ్లు ఎమ్మడి పోతుంటే ఎవడు నమస్కారం కూడా పెట్టాడు ఈ వెధవలకి. గుర్తుపట్ట. వాళ్ళందరూ ఏ గ్రేడ్ అంట. నేను కారులో వెళ్తుంటే చీకట్లో కూడా బాబు అనిపోతున్నట్టు, అంటే అది నీడకి ఇవన్నీ జరిగినాయి తమ్ముడు. సార్ మిమ్మల్ని ఫస్ట్ టైం చూసింది 2012లోనే సార్. అంటే ఒక 12 సంవత్సరాలు అవుతుంది. షామీర్పేట దగ్గర మైనంపల్లి హనుమంతరావు గారు, అప్పటి మెదక్ ఎమ్మెల్యే రామాయణపేట, ఆయన ఒక మీటింగ్ పెడితే అప్పుడు మీరు టీడీపీలో ఉన్నారు, ఇంకా రావడం జరిగింది. అవును, టీడీపీలే ఉన్న తమ్ముడు. ఇక తప్పనిసరి పొజిషన్లో కేసీఆర్ గారు బాగా ప్రెషర్ పెడితే, అందులో మేము ఫ్రెండ్స్ కదా, నాకెంతో టీడీపీలో కూడా ఆయనే దగ్గర ఉన్నారు. మిమ్మల్ని దగ్గర కాదు, నన్ను ఫోర్స్ చేసి పోటీ చేయించింది ఆయనే. నేను ఏడిస్తే కూడా పట్టుబట్టింది ఆయనే. చంద్రబాబుతో ఒప్పించింది ఆయనే. 3 నెలలు అక్కడ పండుకొని నన్ను ఎమ్మెల్యే చేసింది ఆయన కేసీఆర్ గారే. నేనంటే చాలా ఇష్టము, ఆయనంటే నాకు చాలా ఇష్టము. స్నేహితులు, మేము భావాన్ని పిలుచుకునేవాళ్ళం. దాదాపు 24 సంవత్సరాలు ఉన్నారు కదా సార్ తెలుగుదేశం పార్టీలో. ఓ
అది అన్నగారు ఉన్నప్పటి నుంచి కదా అంతలే. సార్ 2014లో మీకు టికెట్ ఇవ్వలేదని విన్నాం సార్, నిజమేనా సార్? టీడీపీలో అబ్బే అంటే ఇంకా ప్రకటించలేదనే ఉద్దేశంతో మీరు టీఆర్ఎస్ లో పోయినట్టు లేదు, తెలంగాణ వచ్చిన తర్వాత అబ్బే రాంగ్ వినవు తమ్ముడు. నేను టీడీపీలోనే ఉన్నా. 14లో టీఆర్ఎస్ఏ లేదు నా కాన్స్టిట్యున్సీలో, ఓకే. పుట్టనే లేదు. ఒక టీడీపీ కాంగ్రెస్ ఓన్లీ ఆందోళన కాన్స్టిట్యున్సీ. నువ్వు ఎంక్వైరీ చేయి, నేను చెప్పినాయి. ఎందుకంటే ఫ్యాక్ట్సే చెప్తాను నేను. ఓకే. నా పర్సనల్ అయినా రాంగ్ చెప్పను. బీజేపీ కూడా లేదు సార్ అప్పటికి. బీజేపీ అంటే మిత్రపక్షం కదా తమ్ముడు. బీజేపీ టీడీపీ ఒకటే. బీజేపీ టీడీపీ ఇప్పుడు నరేంద్ర గారు ఎంపీ, నేనే గెలిపించిన, నేను మంత్రి, ఓకే, ఒకటే కాన్స్టిట్యున్సీ, ఒకటే నేర్చుకోరు. కనుక ఎన్టీ రామారావు గారు బీజేపీతో పొత్తు పెట్టుకొని నేను 2 కండువలు వేసుకొని తిరిగేది. నేను 15 years 18 years నేను బీజేపీ టీడీపీ కండపతోనే ఉన్నా. ఓకే. మైనంపల్లి హనుమంతరావు గారి దగ్గర నువ్వు 12 years బ్యాక్ చూసినప్పుడు టీడీపీ బీజేపీ ఉన్నాము. ఎప్పుడైతే చంద్రబాబు షిఫ్ట్ అయ్యారో రాష్ట్ర విభజన అక్కడ నుంచి ఆయన పోవటం వల్ల అయినా నేను టీడీపీలోనే ఉన్నా. కానీ టీడీపీ తెలంగాణ వచ్చి ఇక్కడ ఫస్ట్ టైం టీఆర్ఎస్ పోటీ చేసేటప్పుడు అందరినీ టీడీపీని అంతా తీసుకొని నువ్వు రా అది ఇదని అంటే ఇక సరేని, మీ బావ కాబట్టి, మా బావ కాబట్టి అందులో అందరు వెళ్ళిపోయారు. ఇక నేను ఒక్కనే మిగిలిన లాస్ట్ క్యాండిడేట్ నేను. నువ్వు ఒక్కడవే ఉన్నావు, నువ్వు ఒక్కడవేం చేస్తావు, అక్కడ టీడీపీ లేదు కదా, ఇక అందరూ వెళ్ళిపోయారు కదా అంటే అప్పుడు నేను ఎన్టీ రామారావు గారికి నమస్కారం పెట్టి రాత్రి, అన్నగారు సారీ క్షమించు, నిజమే ఏడ్చి ఫోటో ముందు ఇప్పుడు అంటుంటేనే నీళ్ళు వస్తున్నాయి కళ్ళల్లో. ఫోటో ముందు ఎందుకు, నేను కళ్ళు మూసుకుంటే నా ముందే ఉంటాడు నా దేవుడు ఎన్టీ రామారావు గారు. ఇక అది సరే పోవటం జరిగింది. కార్యకర్తలు కూడా మనం పోదాం సార్, మనం ఏం చేద్దాం సార్, ఒక్కళ్ళమే కదా అని అందరు కూడా అంటే సరే వెళ్ళినా, బాగానే గౌరవించారు. వెళ్ళినా మళ్ళీ గెలిచిన అక్కడ కూడా. అక్కడ పోయినప్పుడు దామోదర్ అప్పటికే 2 times డిప్యూటీ సీఎం. అవును సార్. రాజశేఖర రెడ్డి గారి 2 termsలో కూడా అతనే డిప్యూటీ సీఎం క్యాండిడేట్. ఇప్పుడు ఏది తెలంగాణ వచ్చినాక సీఎం క్యాండిడేట్. సోనియా గాంధీ గారు కూడా వచ్చారు నా కాన్స్టిట్యున్సీకి ప్రచారానికి. దళిత ముఖ్యమంత్రి నినాదం అయినా ఓడగొట్టిన, నేను గెలిచిన. అలాంటి నాకు టికెట్ ఇవ్వలేదు ఈయన. ఫస్ట్ టైం నాకు టికెట్ ఇవ్వకుండా ఉన్నది కేసీఆర్ గారు, టీడీపీ కాదు. 18లో మెయిన్ ఏంటి సార్? మెయిన్ అప్పుడు మీరు కార్యకర్తల పైన బూతులు తిట్టినారు, కాళ్ళు లేపినారు అని చెప్పి ఆ ఇష్యూ. పిచ్చి ముండా కొడుకులు, పిచ్చి వెధవలు, వెధవన్నారా వెధవలు క్రియేట్ చేశారు. ఒక 5-6 గ్రూప్ ఫామ్ అయ్యి ఎక్కడ తప్పు దొరుకుతుందని మళ్ళీ నా పెదవి కూడా కదిలేది కాదు. స్క్రోలింగ్ ఓకే, ఏదో దానికి పెట్టి అక్కడ చూసిర్రా బాబు మోహన్. అప్పుడప్పుడే సోషల్ మీడియా హైప్ అవుతుంది. అంటే అది మీడియా వాళ్ళతోటి వీడు వెధవ క్రాంతి కిరణ్ అని ఒకడు ఉండు కదా, చల్లని రూపాయి గాడు, వాడు చేయించాడు ఇవన్నీ. ఎప్పటికప్పుడు అంటే అది ఒక నిఘా నా మీద, ఒక 7-8 మంది. అతను చెప్పినట్టు వినడంలోనే 10 మందిని తీసేసిండు ప్రెస్ రిపోర్టర్స్ని. 10 మందిని వాడేట ప్రెస్ చూడవాళ్ళు. ఇప్పుడు దేవుడు చూడలే, ఒకటే తనదండి అయిపోయింది. మళ్ళీ ఒకటి జీవితంలో మన కుటుంబంలో కానీ వాళ్ళకి ఎవడన్నా పోటీ చేసి గెలవగలుగుతారా? అంతటి బేడ తెచ్చుకున్నాడు. సొంత ఊరిలోంచి వెళ్ళగొట్టాడు. సొంత ఊరిలో చంపేస్తామన్నారు, కంపడ్డం వేసారు, దారిలో నడవకుండా కంపడ్డం వేసారు అడిగి. సరే వదిలేగా తమ్ముడు, మంచి వాళ్ళ గురించి. సరే, అయితే ఈ క్రాంతి కిరణ్ ఒక గేమ్ ఆడిన తర్వాత కేసీఆర్ గారిని మీరు కలవడం జరిగింది అప్పుడు? అంటే టికెట్ ఎప్పుడు? 2018లోనే. నాకు ఒక ఫోన్ వచ్చింది తమ్ముడు. నేను కాన్స్టిట్యున్సీలో బీసీ చెక్కులు పంచుతున్నా. నేను ఆఫీసర్స్ అంతా ఉన్నారు, పంచుతున్నాను. ఎమ్మెల్యేనే కదా. అవును సార్. 2-3 రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది. ఓకే. నాకు ఒక ఫోన్ వచ్చింది, ఆ పేరు చెప్పకూడదు. అన్నా నీ టికెట్ ఫలానోడికి ఇచ్చారు, నువ్వు కొంప మునిగిందన్న, ఇమ్మీడియట్గా నువ్వు పోయి కేసీఆర్ గడవకపోతే కొంప మునిగి. మంచిదమ్మా మంచిదన్న అని ఇంకా అంటే అందరూ కార్యకర్తలు నేను చెక్కులు పంచకుండా, అందులో ఎలక్షన్ కోసం కదా పంచేది, ఎవడికో అప్ప చెప్తే బాగుండదని ఈ పంచిపోదామని నేను అనుకుంటుంటే మళ్ళీ ఒక ఫోన్ వచ్చింది. ఇక అది చాలా అఫీషియల్ ఫోను. ఓకే. అన్నా ఏం చేస్తున్నావు అక్కడ?
ఎవరిదో కాదు ఇక కేటీఆర్ ఫోను. ఓకే. అంకుల్ ఎక్కడ? నా కాన్స్టిట్యున్సీలో ఉన్న చెక్కులు వద్దు. ఇంకెందుకు అంకుల్ అక్కడ? అర్జెంటుగా వచ్చేయండి మీ బావగారు అడుగుతున్నారు అంటే హుటాహుటిన బయలుదేరి వచ్చింది. సరే కలవలేకపోయాను, జ్వరం వచ్చింది పడుకున్నాను అన్నారు. 1 నిమిషం మాట్లాడుతున్నాను, లేదన్నారు. 2 రోజుల తర్వాత రమ్మంటున్నాడు అంటే ఇక నేను రాను. ఇప్పుడు మాట్లాడితే 1 నిమిషం అన్నా నేను ఉంటా. ఏం లేదు, నేనేం తప్పు చేశాను, అదేమన్నా తప్పు ఉంటే సారీ అని అడుగుదామని అంతే. నేనున్నావా ఉండవు, అది ఒక కారణం వల్ల ఇస్తున్నట్టు, నేనున్నా కదా నీకెందుకు అంటే అయిపోయేది. కానీ అది కాకపోగా నేను కలవను, 2 రోజుల తర్వాత కలుస్తానేసరికి నేను సంథింగ్ రాంగ్ అనుకున్నా. నాన్న కాలు బయట పెడుతున్నాను, జీవితంలో మళ్ళీ కాలు లోపల పెట్టను అన్న వచ్చేసి 2వ రోజే బీజేపీలు వెంటబడరు. నేను చేరనన్నా, నాకు పాలిటిక్స్ వద్దన్నా, లేదు అన్నా నువ్వు ఇలాంటి మనంతా కలిసే పని చేసినాం కదా, నువ్వు రావాలి, నువ్వు ఉండాలి, నువ్వు అటు ఇటు పోవద్దు అంటే నేను ఎటు పోను. నాకు వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తే బీజేపీలో చేరతాను, లేకుండా నాకు వద్దు. నిన్ను మించిన క్యాండిడేట్ ఎక్కడ దొరుకుతుంది నీకే అంటే అప్పుడు చేయాలి. 2వ రోజే, 2వ రోజు 3వ రోజు ఓకే చేరినాక నాకు టికెట్ ఇవ్వలేదు. ఢిల్లీకి పంపే లిస్టులో నా పేరు లేదు. ఎవడికో ఇచ్చాను పెదవికి, వాడికి డిపాజిట్ కూడా రాలే. సరే అయిపోయింది, 5 సంవత్సరాలు అయిపోయింది, 12 రాష్ట్రాలు ప్రచారం చేయించారు, అదంతా తిరిగిన మళ్ళీ ఈసారి కూడా నాకు ఇవ్వకుండా ఎవరినో మీరు ప్రచారమే చేసుకున్నాను వదిలేశారు వేరే క్యాండిడేట్. అది కాక నాకు 3 నెలల నుండి నాకు ఫోన్, నా ఫోన్లో ఎవరు ఎత్తట్లేదు, నాకు ఫోన్లు చేయట్లేదు పెద్దలు మొత్తం. ఓకే. కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్ మొత్తం అందరూ. 3 సార్లు ప్రధానమంత్రి గారు వచ్చారు, నో ఇంటిమేషన్. ఓకే. 3 సార్లు అమిత్ షా గారు వచ్చారు, నో ఇంటిమేషన్. 3 సార్లు నడ్డా గారు వచ్చారు, నో ఇంటిమేషన్. నేను ఏమనుకుంటా చెప్తున్నాడు, పక్కన పెట్టినారు అనుకోవాలి అంతే కదా. అక్కడనేమో డి గ్రేడ్ అని నాకు టికెట్ 3వ లిస్టులో ఇవ్వటం, తీరా నేను నామినేషన్ వేసి ఫోన్ చేస్తే ఎవడెత్తకపోవటం, నేను ప్రచారం ఆఫ్ చేసి నేను ఆగిపోవటం, అంతే కదా. మరి ఏం చేయగలుగుతాను నేను? నాకు మెటీరియల్ రాక ఏం రాక నేను ఏం చేయగలుగుతా తమ్ముడు? కొన్ని ఉంటాయి కదా ఫార్మాలిటీస్, ఎవరిని అడగను నేను. అక్కడనేమో వీళ్ళు కొన్ని గ్రూపులు తయారు చేసి నా మీదకి నేను తిరగకుండా నాకు ప్రతిదానికి అటాక్ చేస్తున్నారు. ప్రెస్లో పడితే మాట్లాడితే ఇంకోటి ప్రెస్లో మాట్లాడటం ఇవన్నీ పెట్టారు. ఈ చెప్పుదామంటే కూడా ఎవడెత్తట్లా. ఏమనిపించింది సార్ అప్పుడు? ఏమనిపించింది ఇంకా మీకు మైండ్కి? అనిపించింది, వద్దు అనుకున్నా, వచ్చేసినాయి. ఇక ప్రచారం నేను వదిలేసిన, ఎలక్షన్ వదిలేసినాయి. అలాంటి పరిస్థితుల్లో ఏం చేస్తా చెప్పు? రిజైన్ చేయకుండా చెప్పండి, మీరే నా పొజిషన్. అందులో నా ఆత్మాభిమానం దెబ్బతిని లేదా? డి గ్రేడ్ అన్నప్పుడే దెబ్బతిన్నది, 3వ లిస్టులో పేరు ఇచ్చినప్పుడే దెబ్బతిన్నది. ఆ టైంలో కాంగ్రెస్ పార్టీలో చేరారని మన ఆలోచన కానీ మీకు సన్నిహితులు చెప్పడం ఎప్పుడు రాలేదు తమ్ముడు, రాదు. ఎందుకు సార్? ఎన్టీ రామారావు గారు తమ్ముని నేను. ఓకే. ఎవరికి వ్యతిరేకంగా పెట్టాడు పార్టీ? టీడీపీ. అప్పుడు పరిస్థితుల్లో కాంగ్రెస్కి వ్యతిరేకంగా అంతే. నేను అనుకోలేదు. కాకపోతే నా తమ్ముడు రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే కాగానే నేను అప్పుడు మినిస్టర్గా ఉన్నా. బాబన్న నేను రేవంత్ రెడ్డి నమస్తే అన్న అంటే, నమస్తే తమ్ముడు, కంగ్రాట్స్ అన్నా. ఆ తర్వాత బాగా నన్ను బాబన్న అనేటువంటి, నేను తమ్ముడు అనేటువంటి. నా తమ్ముడు సీఎం అయ్యాడే అబ్బా అని కొద్దిగా సంతోషమైంది. మీకంటే చాలా జూనియర్. సరే అట్లా అనుకోకూడదు కానీ, జూనియర్ అయినా సీనియర్ అయినా ఎవడు అదృష్టం పడదు తమ్ముడు. పోయి కలవాలనుకున్నా, ఆగల ప్రాణం. కొందరికి ఫోన్లు చేసిన, కొందరికి పోయి కలిసి ఒక్కసారి నాకు నేను తమ్ముని కలవాలని అని కూడా, నా సన్నిహితులు చాలామంది ఉంటారు కదా అక్కడ. తుమ్మల నాగేశ్వర గారు ఉన్నారు, సీతక్క ఉన్నది, కొండ సురేఖ్ గారు ఉన్నారు, చాలామంది ఉన్నారు కదా. పొంగులేటి శ్రీనివాస్ ఖమ్మోడేనా, ఒకటే జిల్లా. మేమంతా బాగా కలిసి బాగా క్లోజ్ కదా. వాళ్ళందరికీ కలిసినా నేను. ఒక్కసారి నాకు ఫోన్, ప్రాపర్ ఫోన్ ఎవరికి చేయాలో అర్థం కావట్లేదు. ఆడ ఎవరికి చేసినా అయితే బిజీ అని పెట్టేస్తున్నారు, 2-3 చేసిన. కానీ ఇక నేను 3 నెలలు కలవలేకపోయాను అంతే తప్ప. పొంగులేటి శ్రీనివాసరెడ్డి పొద్దున్న లేస్తే ముఖ్యమంత్రి పక్కన ఉండే కదా సార్, పక్కనే ఉంటాడు. కానీ మరి ఆయన కూడా డ్రామా ఆడాడు. మరి ఏముందో, మీరు గిట్ట కాంగ్రెస్ లోకి పోతే ఏమన్నా ప్రాబ్లమ్ అనా? ఏమో అతనికి అయినా నేను అది కూడా చెప్పిన, ఒకటే జిల్లా కదా, చేరటానికి కాదు సుమా, మీరు ఒక పార్టీలో చేరతా మీకు ఆయన అడ్డం అనుకునే వాళ్ళు అన్నా ఉంటది కదా సార్. అది నేను కట్టసికి
నా తమ్ముడు సీఎం అయిండు, నాకు చాలా సంతోషంగా ఉంది, ఒక్కసారి హలో అని కంగ్రాట్స్ అంట అని కూడా చెప్పిన. సరే ఓకే అనుకున్నా. అంతేగాని నేను కలవలేదు. చేరాలని కలవలేదు ఇప్పటికి కలవలేదు. ఓకే. ఈ చిత్రం ఇది నాకు దగ్గరే కదా సార్, ఇక్కడ నుంచి ఇల్లు కూడా దగ్గర. పక్కనే. అక్కడికి చెప్పిన రేవంత్ రెడ్డి గారి పిఏలకు, నేను పక్కనే ఇంటి పక్క ఇల్లు నాది, నేను తెలుసా బాబుమోహన్ అంటే అని కూడా అడిగాను. అయ్యయ్యో సార్ మీరెందుకు తెలియదు సార్ అని కూడా అన్నారు. మరి దాని అంతరంగం ఏంటో నాకు అర్థం కాలేదు. రేవంత్ రెడ్డి గారు నేను కలవని అన్నాడా, ఆయనని కలిసేది ఆఫ్టర్ ఆల్ నాటక డ్రామా ఏదో సినిమా యాక్టర్ గడు అని అనుకున్నాడా మరి తెలియదు. మొత్తానికి కలవలేదు. వద్దు, ఆ టాపిక్ వద్దు. ఓకే. తర్వాత ప్రజాశాంతి పార్టీలో చేరడానికి కారణం ఏంటి సార్? అంటే బీజేపీకి రాజీనామా చేసినారు, అయిపోయింది. ప్రజాశాంతి పార్టీలో చేరడం అంటే ఏ చెప్పిందే చెప్పడం ఏం లేదు తమ్ముడు. నాకు 30 ఏళ్ళ నుంచి ఫ్రెండ్ కేపాల్ గారు, పక్కిల్లే ఆయన బ్రదర్ది. ఓకే. ఈయన నాకు గ్రౌండ్ ఉంది కదా, ఇక్కడ గ్రౌండ్ ఉందా మా ఇంటి ముందు? అవును, గ్రౌండ్ ఉంది పక్కనే. ఓకే. అసలు నేను ఇల్లు కొన్నదే మీ ఇద్దరం ఫ్రెండ్స్. నా కాన్స్టిట్యున్సీలో, అందోలు కాన్స్టిట్యున్సీ సదాశివపేటలో 1200 ఎకరాల భూమి కొని అక్కడ ఆర్ఫన్ స్కూల్ పెట్టారు, హాస్టల్ పెట్టారు, గమ్ సిటీ అని పెట్టి ఆయన 4-5 గమ్ సిటీలు కట్టాడు ఆంధ్రప్రదేశ్లో. ఓకే. అక్కడ వైజాగ్, అక్కడ అటు సైడు రకరకాలు. నువ్వు ఎప్పుడు అమెరికా నుంచి వచ్చినా కంపల్సరీ నన్ను పిలిపించుకునేవాడు. అందులో ఇక మీ ఇద్దరం ఫ్రెండ్స్ కదా. నా కాన్స్టిట్యున్సీలో నేను గమ్ సిటీ కట్టింది. ఓకే. నా కాన్స్టిట్యున్సీ పిల్లలు చాలా మంది స్కూల్లో చదివే వాళ్ళు. పెద్ద 1200 ఎకరాలు అంటే ఒకసారి ఊహించుతాం. కనుక నాకు బాగా పరిచయము. నన్ను ఎప్పటి నుంచో ప్రజాశాంతి పార్టీ పెట్టినప్పుడు అడిగితే నేను ఇక్కడ ఉన్నా కదా సార్, నాకు రావటం కుదరదు, ఏమనుకోవద్దన్న. ఎప్పుడైతే బీజేపీకి రిజైన్ చేశానో పట్టుకున్నాడు. వద్దు సార్, నేను ఏ పార్టీలకు పోదలుచుకోలేదు సార్, నాకు ఇష్టం లేదు, నాకు విరక్తి వచ్చింది సార్ నాకు ఈ బీజేపీ వల్ల. అలాంటి డ్యామేజ్ చేయాలని చూశారు, నా ఆత్మగౌరవానికి దెబ్బ కొట్టారు. నాకు వద్దు సార్, ఈ పాలిటిక్సే వద్దు నాకు, ఎందుకంటే నా వృత్తి కాదు పాలిటిక్స్, నేను సినిమా యాక్టర్ని, నా వృత్తే ఫిల్మ్ యాక్టర్ సార్, నాకు వద్దు అంటే. లేదు అంతేనాయిగా, నేను ఎంపీగా పోటీ చేస్తున్నా, నువ్వు ఎంతమందికో ప్రచారం చేసి నాకు కూడా ప్రచారం చేయవా అని అడిగిండు కేపాల్ గారు. బాబుమోహన్ గారు నాకు ప్రచారం కూడా చేయవా అంటే, ఖచ్చితంగా చేస్తా సార్, ఎదవన్నారు వారు పిచ్చి ముండా కొడుకులకు ప్రచారం చేసిన, మీకెందుకు చేయను సార్, మీరు దేవునితో సమానము, మీ మీటింగ్లకు వచ్చినవన్నీ లక్షలు ఎండు కనపడని జనాన్ని చూసినవన్నీ, ఇప్పుడు అమెరికా ప్రజెంట్ ఉన్నాయని మీరు వరంగల్కి తెచ్చినప్పుడు నేను కూడా ఉన్నా కదా సార్, అక్కడికి వచ్చిన కదా, నేను రాగానే ఓ అని అరిస్తే ఆయన ఇట్లా చూసిండు కదా నన్ను, మీకు తెలుసు కదా, మీరు కూడా నవ్విరు కదా అంటే, కరెక్ట్ 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 అంటే ప్రచారం వస్తా సార్ అన్న, వస్తావు కదా, వస్తా సార్, వస్తావు కదా, రా మరి, ఇగో కండ వేసుకొని అన్నాడు. కప్పేసి అప్పటికప్పుడే తీరని చేతులు పట్టుకుంటే ఎందుకు అనుకుంటున్నాను నేను, మంచిగా అప్పుడు సొంత మనిషి కదా, వస్తావు కదా మరి కండ వేసుకోవా అన్నాడు. ఎందుకు వేసుకోను సార్, అయితే వేసుకో అన్నాడు. ప్రచారం చేయడానికి కండ వేసుకుంటావా వేసుకోవా మరి అన్నట్టుకంటే, ఎందుకు వేసుకోను సార్ అన్న, ఏ ఇన్స్పిరేషన్, ఏ ఏరియా అనుకున్నా. ఇప్పుడు ఏ పార్టీ అయినా బాబుమోహన్ గెలిపేలే పార్టీ, బాబుమోహనే ఆ పార్టీ. ఇప్పుడు టీడీపీలో ఉన్నంతకాలం ఎక్కడ బై ఎలక్షన్ జరిగినా నేనే ఇన్ఛార్జిగా, నేనేగా స్టార్ కాంపియన్, నేను మైక్ పెట్టేది నేనేగా. కొన్ని చోట్లనైతే నువ్వు వచ్చి పని చేస్తావా అంటే నేనే పని చేస్తా, ఈయనని గెలిపేది, ఇట్లా అన్నవి కూడా ఉన్నాయి. టీఆర్ఎస్లో ఎక్కడ ఎలక్షన్ జరిగినా నేనేగా. బీజేపీలో 12 రాష్ట్రాల్లో ప్రచారం చేస్తా, లాస్ట్ది తెలుగు, హిందీ, ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే అమిత్ షా గారు నా క్లిప్పింగ్స్ తెప్పించుకొని చూసేవాళ్ళట. నాకు చెప్పారు, సార్ అంతే ఎంత హ్యాపీ అయ్యారో నువ్వు హిందీలో మాట్లాడుతుంటే అని. దట్ ఈజ్ బాబుమోహన్. 8 రాష్ట్రాల్లో ప్రచారం చేసిన బీజేపీ నాకు ఏమైనా ప్రచారం చేసింది? ఎవడన్నా వచ్చి వేదవా సర్పంచ్ని గెలిపించగలరా? ఈ కిషన్ రెడ్డిలు, లక్ష్మణ్లు పెద్ద పెద్ద పోస్టులు కదా. బండి సంజయ్ ఎట్లుండే సార్ మీతో? బండి సంజయ్ బాగున్నాడు తమ్ముడు, నాన్న నన్ను గెలిపించిండు, ఎండలు తిరిగి గెలిపించిండు అన్నీ అన్నాడు తమ్ముడు. కానీ ఫోన్ బాగానేసిండు తమ్ముడు. 3-4 నెలల నుంచి, డిసెంబర్ నుంచి నా ఫోన్ ఎత్తలేదు. అధ్యక్షుడు దిగిపోయిన తర్వాత ఫోన్ బంద్ చేసిండు సార్? అధ్యక్షుడు దిగిపోయినాక బాగానే ఉన్నాడు, మరి ఏమో తర్వాత
జనవరి డిసెంబర్ నుంచి నాతో మాట్లాడలేదు. సార్ డిసెంబర్ కూడా కాదు, నవంబర్ నుంచి నా ఫోన్లు ఎత్తలేదు. చేసి ఇక నేను వద్దులేని మానేసి. సార్ మీ రాజకీయ జీవితమే దాదాపు 35 సంవత్సరాలు సార్. ఓన్లీ రాజకీయ జీవితం 25 కంప్లీటెడ్. టీడీపీలోనే 25 ఉన్నారు కదా సార్. 25 ఇయర్స్ అంటే 90 నుంచి 2014 వరకు. తమ్ముడు చెప్తున్నా కదా తమ్ముడు, 3 సార్లు ఎమ్మెల్యే తమ్ముడు, 3 5 15 తమ్ముడు, ఓసారి ఓడిపోయిన చంద్రబాబు యాక్సిడెంట్ అప్పుడు 20 తమ్ముడు, ఈ వెధవలకు పని చేసిన 5 సంవత్సరాలు 25 ఇయర్స్ తమ్ముడు. అది కాదు అంటే 14 నుంచి 18 టీఆర్ఎస్, 18 నుంచి అదే కదా చెప్తున్నా, 3 సార్లు ఎమ్మెల్యే అంటే అదే కదా. ఓకే సార్ మొత్తానికి మీకు అంటే 25 ఇయర్స్ కంప్లీటెడ్, 26 ఇయర్స్ రన్నింగ్. అటు చంద్రబాబు నాయుడు చూశారు, ఇటు కేసీఆర్ని చూసినారు, బీజేపీని చూసినారు. ఏ పార్టీ నాయకుడు అంటే మీకు బాగా ఇది సార్? అంటే చంద్రబాబే, ఇంకేముంది. ఇష్టమైన నాయకుడు కానీ ఇష్టమైన కాదు, ఈజే వర్కర్ తమ్ముడు. ఓకే, విజనరీ. ఎస్ సార్. నాయకుడు అంటే నా దేవుడు అంటే రామారావు గారు. ఓకే, ఇంకో క్వశ్చన్ ఏముంది? లీడర్ అంటే ఎన్టీఆర్, వర్కర్ అంటే చంద్రబాబు. సార్ మీరు ఒక మాజీ మంత్రి అయిన తర్వాత మీరు షూటింగ్లోకి వెళ్ళినప్పుడు, మీరు గన్మెన్లతో షూటింగ్ వెళ్ళినప్పుడు మీ తోటి సీనియర్ నటులు అసూయపడ్డారంటే అప్పట్లో? ఎవరు పడలే, ఒక్కడే మా కోటన్నే. మాకు చిన్నపిల్లగాడి మనస్తత్వం. ఏంట్రా ఏం గన్మెన్ లేకుండా రాలేవా షూటింగ్ అనేవాడు. తర్వాత ఆయన ఎమ్మెల్యే అయ్యాడు, ఆయన గన్మెన్లు పెట్టుకొని వచ్చేవాడు. మా కూడా ఉన్నారు ఈ గన్మెన్లు, లేట్ వస్తామంటే మళ్ళీ అట్ట కూడా అనేవాడు. ఓకే, ఆయనది మేము పట్టించుకోము, ఆయన ఈర్ష్యని పట్టించుకోము. కానీ అంటే అత చైల్డిష్గా మాట్లాడతాడు అనమాట. మీరు మంత్రిగా ఉన్నప్పుడు షూటింగ్ వెళ్ళినారా సార్? అప్పుడు కొన్ని వెళ్ళిన కొన్ని చేసిన తప్పలేదు. అంటే మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఆ సెట్స్కి వెళ్ళినప్పుడు ఎట్లా ఉంటుండే సార్? అంటే రిసీవింగ్ కానీ ఒక మంత్రి వచ్చి షూటింగ్ అంటే ఆడిగా బాబు మోహన్ గానే ట్రీట్ చేసేవారు. నేను కూడా బాబు మోహన్ గానే ఉండేది. నా గన్మెన్లు అందరు దూరంగా ఉంచేది. ఓకే, దగ్గరికి రాకూడదు, కంటికి కనపడకూడదు. ఓన్లీ నా మేకప్ మెన్, నా అసిస్టెంట్ మాత్రమే ఉండాలి ఎంబడి. నన్ను నా ఎస్కాట్ బండ్లన్నీ దూరంగా ఆగేది, నా బండి మాత్రం వచ్చి నన్ను దింపి మళ్ళీ పోయి అక్కడ ఉండేది. ఓకే, ఆ విధంగా మెయింటైన్ చేసేవారు అంతే. అవాయిడ్ చేసేవాడిని, మెయింటైన్ చేసే. కానీ ఈ రోజుల్లో ఎమ్మెల్యే కాకపోయినా కూడా పెద్ద కాన్ వేసుకొని తిరుగుతున్నారు కదా. సరే, వాళ్ళ షోకు వాళ్ళ. సరే, ఇంకో విషయం, అందరంతా బంగారాలు నగలు వేసుకొని నేను వేసుకోను, ఇట్లే ఉంటాను, గోల్డ్ మ్యాన్. సరే, ఇంకో విషయం సార్, ముఖ్యంగా అంటే మీరు రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ సినిమాలో షూటింగ్ యాక్టింగ్ చేసేటప్పుడు మీరు రాజకీయాల్లో వెళ్ళిన తర్వాత మీరు ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని చెప్పి తర్వాత మీతో కొంతమంది అగ్రనటులు నటించడానికి ఇష్టపడకపోయేవారు. ఆ కాంబినేషన్ లో ముఖ్యంగా తప్పు చాలా రాగ్, అది పొరపాటున కూడా మాట్లాడకూడదు. ఓకే, ఎక్కడ నా క్యాస్ట్ గురించి కానీ ఈ నేటికి హిట్ కాంబో హిట్ కాంబో మా హిట్ దాంట్లోనే చిన్న ఈర్ష ఏదో వచ్చి నేను కొంతకాలం మేము నటించమని అన్నారు. అంత డీటెయిల్గా పోకూడదు. అవును సార్. మళ్ళీ నాకు ఇంత భూమి ఉంటే ఏమో పాటతో హిట్. ప్రొడ్యూసర్లు ఏం చేశారు, నాకు ఒక పాట పెట్టేది 2 సీన్లు పెట్టి పారేసేది. పాటలు కూడా హిట్ అవుతున్నాయి. మళ్ళీ కాంప్రమైజ్ అయ్యి దాసరి గారి దగ్గర మళ్ళీ మాకేం లేదు, మేము కలిసి నటిస్తాం. నాకు దాసరి గారు మీకు ఏరా అంటే నేను అనలేదుగా గురువుగారు, నేను నటించడానికి నాకు ఎవ్వరు శత్రువులు కాదు అన్నాను. నేను అంతే ఉన్నా ఇండస్ట్రీలో, నాకు ఎవ్వరు శత్రువులు కాదు. నాకు ఏమి జరిగినా కూడా నేను పట్టించుకుంటాను కాదు, డబ్బులు ఇవ్వకపోయినా అడిగేటాను కాదు, ఇస్తేనే తీసుకునేవాడిని. డబ్బింగ్కి పోయేటప్పుడు మాత్రం మరి బ్యాలెన్సు సార్ వచ్చేస్తానే, ఓకే డబ్బింగ్ చెప్పేది డేరా ప్రొడ్యూసర్ డబ్బుల కోసం పోయాడు, ఓకే అని వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ కలిసి మళ్ళీ డబ్బులు ఎగ్గొట్టిండు. అలా ఉన్నాను నేను సినిమా ఇండస్ట్రీలో. అందుకనే నాకు అంత గౌరవం. బాబు మోహన్ అంటే గ్రేట్ అంటారు నన్ను. సార్, ఒకవేళ మీరు రాజకీయాల్లోకి వెళ్ళకపోతే ఇప్పటికీ వెళ్ళకపోతే ఏముంది, ఇంకా పోతిని 2 రాష్ట్రాలకి క్యాబినెట్ మంత్రిగా పరిపాలిస్తేని, ఈ ఉమ్మడి రాష్ట్రం 3 సార్లు ఎమ్మెల్యే అయితేని, ఏ సినిమా యాక్టర్ అన్న 3 సార్లు ఎమ్మెల్యే అయిన ఒకరిని చెప్పు. నా దేవుడు ఎన్టీ రామారావు కూడా సెకండ్ టైం ఓడిపోయిందిగా. అవునవును సార్. బాబు మోహన్ 3 సార్లు ఎమ్మెల్యేగా ఒకే కాన్స్టిట్యూన్సీ నుంచి, నుంచి టీఆర్ఎస్ నుంచి.
కనుక నేనే ఇక మంత్రి కాకపోతే ఇంకేం 2009లో కనుక తెలుగుదేశం పార్టీ గెలిస్తే మీరు ఉప ముఖ్యమంత్రి అవుతుండే. సరే అదంతా వద్దు తమ్ముడు, అది అవుతుండే అవి మాట్లాడను నేను, అవన్నీ వద్దు, ప్రభుత్వం వచ్చింటే అది వద్దు తమ్ముడు అంటే ఓకే వచ్చుంటే అవి కలలు కన్ను, పగటి కలలు కంటాలు, ఏదో ఊహించి చెప్పటాలు నాకు రావు. నేను అలాంటి అసలు మాట్లాడిన అసలు ఫస్ట్ పాయింట్ రేపు ఏం జరుగుతుంది, నువ్వు బతుకుతాను గ్యారెంటీ ఉందా అని అడుగుతాను. అవునా కదా తమ్ముడు? రేపటికి రూపం లేదంటారు కదా సార్. ఏముంది తమ్ముడు చెప్పు, దేవుడు స్విచ్ టెక్ అంటే అయిపోయా. మంచంలో పడుకున్నాడు చచ్చిపోలే, మాట్లాడుతూ చచ్చిపోయిన వాళ్ళు లేరు, అంత బాగుండి అటనే ఉండి ఇటనే చచ్చిపోయిన వాళ్ళు లేరు. మనం వాళ్ళకంటే ఎక్కువ. కనుక దేవుడిది సృష్టి, పుట్టించేడు వాడే, చేసిపెట్టాడు వాడే. చెప్తాడా ఇగో రేపే 4 గంటలకు తెలుసా చేసిపోతున్నా అంటాడా? టిక్ వన్ స్విచ్ ఆఫ్ టప్పు. సార్ తెలుగు ఇండస్ట్రీకి కామెడీ స్టార్స్ అంటే అగ్ర కామెడీ హీరోలు ఒక బ్రహ్మానందం, బాబుమోహన్. ఒకానొక దశలో నేను చిన్నగా ఉన్నప్పుడు మిమ్మల్ని బ్రహ్మానందం అనుకొని, బ్రహ్మానందం గారిని బాబుమోహన్ అనుకొని పేర్లు కన్ఫ్యూజ్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఏమో అది నేను ఒకసారి నీదే వింటున్నా నేను. ఓకే బ్రహ్మానందమే, బాబుమోహనే. యాక్షన్లో కూడా బాబుమోహన్ యాక్షన్ బాబుమోహనే, బ్రహ్మానందం యాక్షన్ బ్రహ్మానందం. అందుకనే మేమిద్దరం అన్ని రోజులు ఉన్నాం. ఇప్పుడు రాజుబాబు లాగా ఎవడో వచ్చిండని అట్లా మాకు రాలే, మాలాంటి వాళ్ళని పెట్టిర్రు, తెచ్చిండ్రు, అట్లా కూడా తీసుకొచ్చినారు. కానీ వాళ్ళ వల్ల కాలే. ఒక సినిమాగా కూడా ఇట్టు కాకపోవటం వల్ల మేమే ఒక వెలిగినాం. మాది రీప్లేస్ చేసేవాళ్ళు ఇప్పట్లో రారని చెప్తున్నారు, సినిమా ఇండస్ట్రీ చెప్తుంది. ఒక కోట గారు, ఒక బాబుమోహన్ కాంబో ఎక్కువ ఏది ఎంజాయ్ చేసినారు సార్? బాబుమోహన్ అది బ్రహ్మానందం గారిదా లేకపోతే కోట? బ్రహ్మానందం, బాబుమోహన్ చాలా సినిమాలు ఉన్నాయి, కాంబినేషన్. నాకు కొడుకోగా కూడా చాలా సినిమాలు వేసిండు కదా, పెద్ద సినిమాలు కూడా వేసిండు కదా. పెద్దరాయుడులో నా కొడుకే కదా, వంశానికి ఒకడు బాలకృష్ణ గారి సినిమాలు నా కొడుకు, అట్లా చాలా చేసిండు. మీ ఇద్దరం కాంబినేషన్ చాలా. అట్లనే కోట గారు, నేను చాలా. కోట నేనే ఎక్కువ. సార్ ప్రస్తుత రాజకీయాలు చూసుకుంటే రాష్ట్రంలో బీజేపీకి సంబంధించి బీజేపీ, కాంగ్రెస్, డి విధంగా ఉన్నాయి. బీఆర్ఎస్కి సంబంధించి సార్ నాయకులందరూ పార్టీలు మారుతున్నారు. దీనిపైన ఏమంటారు సార్? దీని ఏమంటారు తమ్ముడు, ఎవరి ఇష్టం వాడిది కదా. అంటే ఒక సొంత లబ్ధి కోసం పార్టీ మారుతున్నారు కదా సార్ నాయకులు. సొంత లబ్ధి కోసమా, వాడు ఉంచుకున్న ముండ కోసమా, నేను ఎవరిని తమ్ముడు డిస్కస్ చేయటానికి కానీ. విలువలు లేవంటారు సార్ రాజకీయాలు? అది రాజకీయ విలువలు పోయినా లేవు. నేను అందుకనే ఏ మత్స లేని మిమ్మల్ని కేఏ పాల్ గారు పెట్టినటువంటి ప్రజాశాంతి పార్టీలోకి ఎందుకు పోయిందంటే, ఈ కచరా, ఈ కంపు నా దరిదాపుకు రాకూడదు అంటే నేను అక్కడికి పోవాల్సిందే. నేను ఒక వైట్ పేపర్, ఆయన ఒక వైట్ పేపర్ అని అక్కడికి పోయింది. కనుక ఈ కచర గురించి నేను ఎక్కువ డిస్కస్ చేసి దాని గురించి వడపోసి మనకు అవసరం లేదు, నా బ్రెయిన్ పాడు చేసుకోను. సార్ ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా జరుగుతుంది. అదంతా తమ్ముడు ఎవడో ఏమో, నేను డిస్కస్ చేసి ఏం చేస్తాను నేను చెప్పు. మీ విశ్లేషణ ఏంది, మీరేమనుకుంటారు? విలువలు సచ్చినాయి అని చెప్పిన కదా తమ్ముడు సార్. విలువలు సచ్చినప్పుడే ఇవన్నీ పుట్టేది. ఎవడన్నా ఫోన్లు ట్రాపులు చేసి, ఫోన్లతో రాజకీయాలు చేసి, బ్లాక్మెయిల్ చేసి, ఇదంతా ఏం తమ్ముడు? విలువలు సచ్చటమేగా. అవును సార్. విలువలు సచ్చినాయి. డెడ్ బాడీ గురించి ఏం మాట్లాడతాం మనం? ఇంకా డెడ్ బాడీ, 3 పార్టీలు డెడ్ బాడీలు అయిపోయినాయి. రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి కొత్త పార్టీ అవసరం. ఇప్పుడు ప్రజలు విసిగిపోయారు. ఇప్పుడు మొన్న కూడా కాంగ్రెస్కు ప్రేమతో వేయలే. అవును సార్. అది దానికి అయ్యొద్దు అనుకున్నాం. ఇక ఈడు కూడా వాడు తొత్తులట, కిషన్ రెడ్డిను కేసీఆర్, కాబట్టి ఇది ఏం చేద్దాం, ఇక ఒకడు ఇక్కడ వేద్దాం పట్టు, ఆ రేవంత్ రెడ్డి ఎవరు ఉండగా పోనీ అని వేశారు. అంతేగాని ధీటైన పార్టీ ఇక్కడ ఉందని వేయలే. కనుక ఒక మంచి పార్టీ వస్తే బాగా అనేది. అదే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టింది కూడా ఇలాంటి టైంలోనే. ఆ రోజుల్లో ప్రజలు విసికి వేసరిగా ఇక చేతిని అమ్మ రాజకీయం అనుకున్న టైంలో నేనున్నా అని పార్టీ పెట్టిండు. 8 నెలల్లోనే ముఖ్యమంత్రి అయిపోయాయి. కనుక ఇప్పుడు కూడా ప్రజలు అదే పొజిషన్లో ఉన్నారు. వాని మీద వీడు, వీని మీద వాడు చిటు. ఏంది ఇది? అసలు ప్రజాస్వామ్యం అంటారు దీన్ని.
అందుకనే నేను ఇంకొద్ది రోజులు ఇంకా బయటపడే అవకాశం ఉందంటారా సార్? ఎట్లా చెప్తాను తమ్ముడు, నేను మాకేమన్నా కాలవాణి అవన్నీ ఉన్నది నాకు తెలుసా? ఏం జరుగుద్దో అది సృష్టికర్తకు తెలుసు. సార్ 12 రాష్ట్రాలు తిరిగినారు సార్ మీరు. పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ నా తెలుగుదేశం పార్టీ నాయకుడు మీకు చాలా దగ్గరైన ఆయన పార్టీకి ఏమైనా పని చేద్దాం, ప్రచారం చేద్దాం అన్న ఆలోచన మీకు ఏమైనా వచ్చిందా టీడీపీకి? నాకెందుకు వస్తుంది తమ్ముడు, పిలిస్తే పోవటం తప్ప. ఒకవేళ పిలిస్తే పిలవలేదు కాబట్టి దాని ప్రశ్న అనవసరం కదా. ఇప్పుడు పిలవలేదు. మీకు అక్కడ కూడా మిమ్మల్ని అభిమానించే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువ అభిమానులు నాకు ఆంధ్రాలో. ట్రైన్లే ఆపేవాళ్ళు నా కోసం. గూడూరు దగ్గర ఒకసారి ట్రైన్ ఆపి నా భోగికి బొక్క కొట్టారు కదా, రాళ్ళు పెట్టి కొట్టి బొక్క చేసి బాబుమోహన్ గారు బయటికి రావచ్చు కదా అని అన్నారు. పిలవనప్పుడు మనం ఎందుకు పోతాం? నేను అసలు ఎవరన్నా పిలిస్తేనే పోతాను. అసలు నేను ఇప్పుడు 10 సంవత్సరాలు అవుతుంది ఇంట్లోకి వచ్చి. ఓకే, నేను ఎవరింటికి వెళ్ళాలి. ఏ ఇంట్లో ఎవరుంటారో నాకు తెలియదు. కారు దిగితే ఇంట్లోకి, లిఫ్ట్, మళ్ళీ లిఫ్ట్ దిగితే ఇక్కడ ఆగను. ఎవరైనా ఉంటే ఇక్కడ మాట్లాడతాను, కారు ఎక్కుతాను. ఎవరెవరు ఉన్నారు, ఏ ఇంటి ఎవరున్నారు కూడా నాకు తెలియదు సార్. నా క్యారెక్టర్ ఏంటంటే ఈ ఇంటికి ఆ ఇంటికి పోవటాలు అయ్యా నాకు అలవాట్లేదు. నాకు సినిమా యాక్టర్ కూడా నేను చిరంజీవి గారింటికి వెళ్ళేది ఎప్పుడన్నా, బాలకృష్ణ గారింటికి వెళ్ళేది ఎప్పుడన్నా, ఏదైనా అవసరం ఉంటే. అందులో నేను ఆయన బర్త్డేలు వచ్చినప్పుడే ఇంటికి పోయి బర్త్డే విషయం చెప్పేవాడిని. మినిస్టర్గా కూడా పోయినా చిరంజీవి గారింటికి పోయి బర్త్డే విషయం చెప్పి వచ్చిన. ఒక్కసారి పోయినా. సరే, బ్రహ్మానందం కోట అంటే ఇక నాకు ఫ్యామిలీ మెంబర్స్ కదా. అందులో కోట గారు బ్రహ్మానందం పక్క పక్కనే ఉండేది కదా మా ఇల్లు. ఓకే, ఎరా అని పిలిస్తే అనేది నేను. ఓకే, కనుక వచ్చేటప్పుడు పోయేటోళ్ళం. ఇక్కడికి వచ్చినాక కూడా బంద్ అయింది. మీది కోట గారి కాంబినేషను ఇక్కడ అభిమానులు తెలుగు ప్రేక్షకులే కాకుండా డైరెక్టర్లు కూడా బాగా ఎంజాయ్ చేసేవారు తీసేటప్పుడు. అలా బాగా ఎంజాయ్ చేసిన డైరెక్టర్లు మాట్లాడేవాళ్ళు మీ గురించి బాగా. ఎట్లా ఉంటున్నప్పుడు? అయ్యో, అందరూ డైరెక్టర్, అందరూ షూటింగ్ ది గ్రేట్ దాసరి గారు, ది గ్రేట్ రాఘవేంద్రరావు గారు కూడా నవ్వుకునేటోళ్ళు. సెట్స్లోనే నవ్వుకునేవారా సార్? అవును, అవును. అందరు డైరెక్టర్, బి గోపాల్ గారు, శరతన్న, ఎస్వి కృష్ణారెడ్డి గారు, అందరూ డైరెక్టర్. ఇక ఇవి అయితే ఆడుకునేవాడు మాతో ఆటే. అసలు క్యారెక్టర్లు ఎట్లా ఆయనే రాసేవాడు కదా. ఇవి కూడా మాతో బాగా ఎంజాయ్ చేసేవాడు. అందరు డైరెక్టర్లు ప్రేమించిండ్రండి, అది మా అదృష్టం. అందరు హీరోలు ప్రేమించిండ్రండి, అది నా అదృష్టం. హీరోలు, హీరోయిన్లు అందరూ కూడా అభిమానించారండి. సార్, భగవంతుడు గొప్ప జన్మనిచ్చాడు నాకు, గొప్ప జన్మనిచ్చాడు. ధన్యవాదాలు. సార్, ఇప్పుడు నార్మల్గా ఏ నాయకుడు అయినా కూడా ఒక్కసారి ఎమ్మెల్యే టికెట్ వస్తేనే గొప్ప అనుకుంటారు. అలాంటిది మీకు ఒక మంచి పార్టీలో టికెట్ వచ్చింది, ఎమ్మెల్యే అయినారు, మంత్రి అయినారు. అంత ముందుకు సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అయినారు, ఇటు రాజకీయాల్లో సక్సెస్ అయినారు. ఏమనిపిస్తుంది సార్ తలుచు? అది గోల్డెన్ లైఫ్ తమ్ముడు. కొందరికి అది భగవంతుడు ఇస్తాడు. నేను స్టూడెంట్గా నెంబర్ 1, ఉద్యోగిగా నెంబర్ 1, సినిమా యాక్టర్గా నెంబర్ 1, పొలిటీషియన్గా నెంబర్ 1. అది నా అదృష్టం. క్లాస్ లీడర్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఫస్ట్, అన్ని గేమ్స్ ఆడేవాడిని. స్కూల్ డే జరిగితే ప్రైజ్లన్నీ నాకే వచ్చేటి. అది నా అదృష్టం. మీ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే సార్, చిన్నతనంలో నాన్న చనిపోయినారు, అమ్మ చనిపోయింది. మీరు 9 years ఉన్నప్పుడు నాన్న చనిపోయారు. డిగ్రీలో ఉన్నప్పుడు సార్. ఓకే, అది కూడా యంగ్ ఏజ్ కదా సార్, అంటే అప్పటికే లోకజ్ఞానం తెలుస్తా ఉంటే. పెళ్లి కూడా అయింది నాకు. నేను డిగ్రీ చదివేటప్పుడే పెళ్లి చేసి. ఓకే సార్. ఆ తర్వాత మీరు ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఆఫీసర్గా ఎట్లా ఆ స్థాయికి ఎట్లా దిగినారు సార్? ఎవరు బాగా సపోర్ట్ ఇష్టం మీకు? ఎవరు సపోర్ట్ చేయలేదు. నేను డిగ్రీ పాస్ అయినా, ఎంఏ చదవాలనుకున్నా, పొలిటికల్ సైన్స్ ఉస్మానియా జాయిన్ అయిన 1 yearకి నాకు ఫస్ట్ కాల్ లెటర్. ఇది ఫస్ట్ కాల్ లెటర్ అంటే అది ఇక అసలు ఏదో వాడికి ఏదో స్వర్గలోకానికి టికెట్ వచ్చినట్టుగా నేను ఫీలింగు. ఫస్ట్ కాల్ లెటర్ వచ్చింది నీకు, రెవెన్యూ డిపార్ట్మెంట్లో వచ్చింది, నువ్వు ఇంటర్వ్యూకి పోవాలంటే ఇక నేను పోనంటే ఇక మా నాన్న, అందరూ మా చుట్టాలు, మా మేనమా అందరూ బాధపడ్డారు. ఇంతమంది బాధపడతారండి నాకు. నేను ఎంఏ చదవాలి, నాకు బ్రేక్ అయింది ఎమ్మెల్యే అని బాధగా వెళ్ళాను ఇంటర్వ్యూకి. మా బావమరిది ఒకడు నా సర్టిఫికెట్లన్నీ ఇంత పెద్ద కట్ట తీసుకొని వచ్చేవాడు.
బాబు మోహన్ అని పిలవగానే నేను లోపలికి పోతున్నా, వాడు తెచ్చి నా చేతుల్లో పెట్టాడు. అంటే ముందే నేను సర్టిఫికెట్ లేదు ఏం లేదు పోయినా. సర్టిఫికెట్ కూడా తీసుకోలేదు ఇంటర్వ్యూకి. ఇంటర్వ్యూ కార్డు తీసుకొని పోయినా. పురి అని బాబు అని పిలుస్తుంటే అట్నే పోయి కలెక్టర్ గారి టేబుల్ మీద పెట్టాం. అమ్మా సారీ సార్ అన్న కలెక్టర్ని. ఇట్లా చూసి నవ్విండు. అంటే తను విచిత్రంగా చూస్తున్నాడు నన్ను. అంటే నేను తెలుసు జాయింట్ కలెక్టర్ ఇద్దరు. ఆ బుషర్ట్ మీద ఇన్సర్ట్ లేదు. దాన్ని ఏం అడగలేదు, నన్ను చూసి నవ్వారు. సారీ అనగానే ఓకే యూ కెన్ గో అన్నారు. సార్ దొబ్బింది ఉద్యోగం. నాకు ఆ ఉద్యోగం పోవటమే కదా కావాలా అని మళ్ళీ సర్టిఫికెట్లను తీసుకొని బయటికి వెళ్ళిపోయాను. రేపు ఇట్ట పోయి ఇటు వచ్చిండు అనుకున్నారు. లిస్ట్ పెట్టారు అయిపోగానే. 120 మంది ఇంటర్వ్యూ పోయాను. సార్ 18 మంది సెలెక్ట్ అయ్యారు. 18లో నేను ఒకరిని. అమ్మని అమ్మ వీడు ఇట్ట పోయి అట్టు వచ్చిండు, ఎట్ట సెలెక్ట్ అయ్యాడు. ఓకే టెన్షన్ అంటే మన సుడి అంతే. లవ్ మ్యారేజ్ సార్ మీరు? లవ్ ఇంటర్మీడియట్ ఉన్నప్పుడే డిగ్రీ ఫస్ట్ ఇయర్ డిగ్రీలో ఉన్నా. సార్ ఇక ఫైనల్గా ఏంటంటే మీరు ఈ గార్డెన్స్లో ఉన్నారు. ఏది ఇక్కడ ఈ నెక్టార్ గార్డెన్స్ మీ దగ్గర రావాలన్నా కూడా మీకు ఫోన్ చేయాలి మామూలుగా ఎవరైనా? నా కోసం కాదు, నెక్టార్ గార్డెన్ రూల్స్ అయ్యి. ఓకే. కానీ ఆందోళన నుంచి పబ్లిక్ బాబు మోహన్ గారిని మా నాయకుడిని కలవాలని పుట్టినరోజు అప్పుడన్నా పండుగలు అప్పుడన్నా రావాలంటే ఖచ్చితంగా మీకు ఫోన్ చేయాలి సార్, లేకపోతే చెప్తే పంపించేస్తారు? నాకు ఎవరు వచ్చినా ఫోన్ చేయాలి, నా కోసం కాదు, పోలీసే ఫోన్ చేసి రావాలి. ఓకే ఓకే. ఇక్కడ రూల్స్ అట్లా పెట్టుకున్నా. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు అంతా వివివివిఐపీస్. నేను ఒక్కనే పూర్. శ్రీ చైతన్య కాలేజ్ విన్నావా? అవును సార్. ఆ ఓనర్ గీనే ఉంటాడు అపార్ట్మెంట్. ఓకే. ఎన్టీఆర్ పెద్ద కొడుకు గానే ఉంటాడు. గుంటూరు ఎంపీ ఆయన కూతురు వాళ్ళు ఇక్కడే ఉంటారు ఈ గార్డెన్స్లోనే. అట్లా ఈ ఇంటి ఎదురుగా డాక్టర్ మొగుడు పెండ్లాలు. ఓకే. 10 రోజులు అమెరికా, 10 రోజులు ఇక్కడ ఉంటారు. అట్లా ఒక 30-40 కుటుంబాలు డైలీ ఫ్లైట్లలోనే ఉండే కుటుంబాలు ఉన్నాయి. ఓకే. అంతటి టాప్ మోస్ట్. మీరు ఇక్కడ ఒక 2 గంటలు నిలబడండి, ఒక్క మనిషి కూడా బయట కనపడ్డు. బిజీగా ఉంటారు. డీసెంట్. బయటికి రారు, వాయిస్ వినపడదు, అవన్నీ ఉండవు. ఇది ఒక సిస్టమేటిక్ ఇది. అందుకే నేను ఇది కొనుక్కున్నా. నాకు ఫిలిం నగర్లో ఏమైందంటే మొత్తం స్లమ్ అయిపోయింది. గోడలు దూకటం, దొంగతనాలు చేయటం, రాత్రులు బయట ఏదైనా ఏది పెట్టినా కట్రాయర్ పెట్టినా కూడా పోయేది. అంత స్లమ్ అయిపోయింది. నాకు ఇది తెలుసు కానీ అప్పుడప్పుడు వచ్చేది డేవిడ్ రాజు గారు, కేపాల్ గారు బ్రదర్ ఇంటికి. ఓకే. అమ్మ ఎంత టీషర్ట్గా ఉందే, ఇప్పుడన్నా అవకాశం ఉంటే ఇక్కడ కొనాలనుకున్నాను. సరే పెద్దబాబు చనిపోయాడు. 1 year తర్వాత ఎందుకో ఇక ఉండబుద్ధి కాలేదు, అక్కడ స్థలం మారాలా. అయితే ఆ ఇల్లు అంతే ఉంచి నేను రెంట్కి వచ్చిన ఇక్కడ అపార్ట్మెంట్లో. ఇది అమ్మకానికి వచ్చింది 2 years. నేను ఇక్కడికి రెంట్కి వచ్చిన 2 yearsకి అమ్మది ఇక దేన్ని పోనీయొద్దని వెంటనే అడ్వాన్స్ ఇచ్చి పారేసిన. ఫిలిం నగర్ ఇల్లు అమ్మిన, ఇది కొన్నా. ఓకే. అంటే వారం రోజుల్లోనే నేను అడ్వాన్స్ ఇచ్చిన, బోర్డు పెట్టిన, 2 let. బేరం వచ్చింది, సేల్ అన్న, వెంటనే రిజిస్ట్రేషన్ అన్న. రిజిస్టర్ ఆఫీసర్ అరే మీరు 3 నెలలు అన్నారు కదా సార్ అంటే, అట్లా కలిసి వచ్చింది, ఇది రిజిస్ట్రేషన్ అది సేల్ అని చెప్పిన. 2 ఒకసారి అట్లా కొన్నది. కొని అంటే కొంచెం బాగు చేసుకున్నాను సార్. వైట్ పేపర్ మీది, మీ లైఫ్ వైట్ పేపర్. ఎందుకంటే వైట్ పేపరు పొలిటీషియన్గా ఉండి 25 సంవత్సరాలు ఉండి అబద్ధం ఆడకుండా కుదరదు తమ్ముడు, లంచం తీసుకోకుండా నడపలేవు తమ్ముడు. అలాంటిది నేను అబద్ధం ఆడలేదు, తప్పు చేయలేదు, లంచం తీసుకోలేదు, పర్సంటేజీలు తీసుకోలేదు, కాంట్రాక్టు చేయలేదు, ఎవరికి అన్యాయం చేయలేదు, ఎవరి సొమ్ము తినలేదు. అందుకే వైట్ పేపర్. వైట్ పేపర్ లాంటి మీకు మైనస్ పాయింట్ మీ కోపమే అని చెప్పి చాలామంది అంటుంటారు. తప్పును సహించను అంతే. అంటే ఆవేశం వస్తే కంట్రోల్, ఆవేశం కాదు, నో బీపీ, నో నథింగ్. తప్పు చేస్తే సహించను. ఎవడైనా కానీ, ఎంతటి వాడైనా కానీ. నేను ఆర్డీఓలను కూడా సస్పెండ్ చేసిన, ఎంఆర్ఓని కూడా సస్పెండ్ చేసిన. మీరు తిట్టినది వైరల్ అయింది తమ్ముడు. 6 నెలలు ఒక పాలిటెక్నిక్ కాలేజ్ కట్టిన తమ్ముడు. అవును సార్. దానికి సీఎం గారు ఇనాగ్రేషన్కి వస్తున్నాను ఒప్పుకున్నాడు తమ్ముడు. ఓకే. మీ సొంత కాలేజ్? నా కాన్స్టిట్యున్సీలో
కాలేజ్ నుంచి రోడ్డుకు దారి లేదు తమ్ముడు. ఉమ్, ఇక్కడనేమో ల్యాండ్స్ ఉన్నాయి, ఓకే. కానీ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. ఉహుం, గవర్నమెంట్ ల్యాండ్ ఆక్రమించుకొని ఉన్నారు ఓకే. రైతులు, ఉమ్, దొంగనా కొడుకులు. రైతులు కొంతమంది కాదు, కొంతమంది కబ్జాలు పెట్టారు కొందరు. ఉమ్, ఆ పక్క వాడు కబ్జాలు పెట్టి నాకు గవర్నమెంట్ ల్యాండ్లు ఉంటాయి, యాజ్ పర్ మ్యాప్ మార్కింగ్ ఇచ్చేయమంటే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాడి 6 నెలల నుంచి ఉహుం, ఫౌండేషన్ వేసిన కాడ నుంచి ఇనాగ్రేషన్కి వచ్చిన దాకా బిల్డింగ్ వాడు రోడ్డు మార్కింగ్ వెళ్ళేటప్పుడు వచ్చేది సీఎం. చూపిస్తా, నువ్వు గనక హాఫ్ అన్ అవర్లో వస్తున్నా మార్కింగ్ ఇవ్వలేదు అనుకో, రేపు సీఎం రాగానే ఇగో ఇది సార్ అని చెప్పి నేను సస్పెండ్ చేయకపోతే నా పేరు బాబు మన కాదు అని అన్నా. దానికి స్క్రోలింగ్ ఓకే. వాడిని ఇక ఏదేదో వాడిని ఇచ్చినట్టుగా వాడిని ఏదో అన్నట్టుగా, అది కూడా నేను ఇట్లా మాట్లాడినా. నేను ఒక దగ్గర అప్పుడే ఫోన్ చేసి కూర్చున్నా, ఒక పొలంలో కూర్చున్నట్టు పొలంలో వస్తున్నానని అన్నా. నేను వచ్చేసరికి మార్కింగ్ ఇచ్చినాడు, అయిపోయింది, రోడ్ పడిపోయింది. మార్కింగ్ ఇచ్చిండు. ఈవినింగ్ 6 గంటల తెల్లవారుసరికి రోడ్ వేసిన. ఉహుం, 35 పోల్స్తో కరెంటు లైట్లు కూడా వెలిగించి పారేసిన. నైట్ అక్కడే ఉన్నాం, కారు జీప్ మీద కూర్చొని, మన బండి మీద కూర్చొని ఉమ్, నైట్ రోడ్డు వేసిన, రోడ్డుకు పోల్స్ వేసి కరెంటు లైట్లు కూడా వెలిగించి పారేసిన. ఓకే. దట్ ఈస్ బాబు మోహన్ పిల్లల కోసం. మళ్ళీ ఇప్పుడు వీడు ఆ క్రాంతి కిరణ్ గారు వచ్చిన తర్వాత మళ్ళీ వాడి దగ్గర డబ్బులు తీసుకొని ఉమ్, మొత్తం ఆ దారి బంద్ చేయించింది. ఆహా, పిల్లలంతా చుట్టూ తిరిగి కొండల్లో రాళ్ళల్లోంచి గుట్టల్లోంచి ఆడపిల్లలు కూడా పాపం రోడ్డుకు వస్తున్నారు. మరి ఎట్లా సార్ ఇప్పుడు దానికోసం మళ్ళీ ఏమైనా ప్రయత్నం? ప్రజెంట్ నేనేం చేస్తే ఇప్పుడు ఉమ్, నాకేం పవర్ ఉంది? నేను అక్కడ ఎమ్మెల్యేని కాదు. ఇక నేను ఇప్పుడు ఎమ్మెల్యే అయి ఉంటే నేను తొక్కేవాడిని. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి మంత్రి కూడా ఉన్నాడు కదా సార్, మంత్రిగా కూడా మరి అది ఆయన చూసుకోవాలి. అది నా విషయం నేను మాట్లాడను, ఎందుకంటే నా డ్యూటీ అయిపోయింది. ఇక బహుశా ఆందోళన కాన్స్టిట్యున్సీలో అడుగు పెట్టొద్దని డిసైడ్ అయ్యాను. ఓకే, అయిపోయింది. వరంగల్ నుంచి పోటీ చేస్తున్నారు, ఎంపీ ప్రజాశాంతి పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు. అక్కడ పుట్టిన నేను, మా నాన్న టీచర్గా పనిచేశారు వరంగల్. సో మీకు మంచి ఫలితం రావాలని మా టుడే టుమారో ఛానల్ నుంచి కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, వెరీ హ్యాపీ.